అనుపమ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ నుండి ఇవాళ మనము ఒక కొత్త రెసిపీ చేసుకుందాం. దీన్ని స్ట్రాబెర్రీ షార్ట్ క్రస్ట్ అంటారు. స్ట్రాబెర్రీ షార్ట్ క్రస్ట్ అనేది మనకి ఇండియాలో పెద్దగా ఎక్కడా దొరకదు. ఎందుకంటే అది షార్ట్ క్రస్ట్ అనేది ఎలా ఉంటుందంటే కొంచెం బిస్కెట్ లాగా ఉంటుంది, కొద్దిగా కేక్ లాగా ఉంటుంది. బ్రెడ్ ఈ మూడు కలిపితే టెక్స్చర్స్ ఎలా ఉంటాయో అలా వస్తుంది. కొద్దిగా ఉప్పు ఎక్కువ ఉంటుంది, బ్రెడ్ లాగా క్రంబ్లీగా ఉంటుంది, బిస్కెట్ లాగా తినడానికి కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇది నేను ఎక్కడ ఏ బేకరీలో చూడలేదు, కానీ నేను స్కోన్స్ అని తిన్నాను ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు. ఇది స్కోన్స్లో ఒక వెరైటీ అనుకుందాము. ఇది మోస్ట్లీ మనకి అమెరికాలో కనపడుతూ ఉంటాయి. నాకు అందుకని ఇవి ట్రై చేయాలనిపించింది. నేను ట్రై చేశాను, బాగా వచ్చింది ఈ రెసిపీ. అందుకని మీతో ఈ రెసిపీ నేను ఇవాళ షేర్ చేసుకుంటున్నాను. సో చూసేద్దామా రెసిపీ. మనం ఇక్కడ అండి ఒక 2 డబ్బాలు స్ట్రాబెర్రీస్, మనకి డబ్బాలు దొరుకుతాయి కదా, 2 డబ్బాలు స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. దాంట్లో నేను కొంచెం షుగర్ వేసి దీన్ని మ్యాసరేటెడ్ స్ట్రాబెర్రీస్ అంటారు. ఇది ఎందుకు చేస్తున్నా అంటే మనకి నీళ్లు వదులుతున్న స్ట్రాబెర్రీస్ కావాలి, అందుకని వీటిని మ్యాసరేటెడ్ స్ట్రాబెర్రీస్ అంటారు. అది కాక మన దగ్గర దొరికే స్ట్రాబెర్రీస్ కొంచెం ఎలా అయినా కొంచెం పుల్లగా ఉంటాయి. సో ఆ పుల్ల స్ట్రాబెర్రీస్ని కొంచెం తీక కూడా అవుతాయి. ఇదేం లేదండి, మామూలు చక్కెరని పొడి చేసి పెట్టాను, ఈజీగా కలిసిపోతుందని. మామూలు చక్కెర కూడా వేయచ్చు మీరు. సో దిస్ ఇస్ మ్యాసరేటెడ్ స్ట్రాబెర్రీస్. ఇది నెక్స్ట్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది. ఇది 4 కప్స్ ఆఫ్ ఫ్లవర్ అండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, ½ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్. ఇవన్నీ కలుపుకుందాం. దీంట్లో ఇది ఒక 1/4 కప్ పౌడర్డ్ షుగర్. ఇది కూడా డ్రై ఇంగ్రీడియంటే కదా, ఇందులో కలిపేస్తున్నాను నేను. చక్కగా శుభ్రంగా ఇది కూడా అన్నిట్లో కలిపేసుకోండి. నౌ లెట్స్ కమ్ టు వెట్ ఇంగ్రీడియంట్స్ అండి. వెట్ ఇంగ్రీడియంట్స్లో ఇది 1 కప్పు పాల్లో నేను 1.5 టీ స్పూన్ వినిగర్ వేసాను. ఎందుకంటే వాళ్ళు రెసిపీ కాల్స్ ఫర్ బటర్ మిల్క్. మనం బటర్ మిల్క్ అంటే మన పెరుగు కాదు వేసుకోవాల్సింది, వాళ్ళ బటర్ మిల్క్ వాళ్ళు ఇలాగే చేసుకుంటారు. హోల్ ఫ్యాట్ మిల్క్ అయితే బెటరు. మనకి కొంచెం వెనిగర్ వేసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే ఆ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడాతో ఈ వెనిగర్ రియాక్ట్ అయ్యి బాగుంటుంది. దీంట్లో నేను ఒక 1/4 కప్ క్రీమ్ వేసుకుంటున్నాను. వన్ ఎగ్. ఇవన్నీ కలిపి బీట్ చేసుకోవాలి. ఎగ్ ముందు బీట్ చేసుకొని వేయాల్సింది. నేను యాజ్ యూజువల్ బద్ధకం చేశాను, అదేమో ఇప్పుడు కొద్దిగా విసిగిస్తుంది. మీరైతే ఎగ్ బీట్ చేసి కలిపేసుకోండి. నెక్స్ట్ మనం పిండి ఎలా కలుపుకుందాం చూద్దాం. ఇది 226 గ్రామ్స్ బటర్ అండి. ఇది ఐస్ కోల్డ్గా ఉంది. నేను దీన్ని క్యూబ్స్ చేశాను. దీన్ని నేను ఇందులోకి మంచిగా పిసికేసి దీన్ని అంతా క్రంబుల్ చేయబోతున్నాను. దీన్ని మీకు ఫుడ్ ప్రాసెసర్ ఉంటే మీరు ఫుడ్ ప్రాసెసర్లో వేసుకుంటే తొందరగా అయిపోద్ది. కాకపోతే నేను మీకు చేత్తో కలుపుకోవడం కూడా ఎలా చూపించాలని వాళ్ళ ఈ పద్ధతి పెడుతున్నాను. ఇలా రావాలండి క్రంబీగా మిక్స్చరు. మంచిగా 2 చేతులు పెట్టి వదిలేక ఇలా అనుకుంటూ పోయామనుకోండి, ఇలా వస్తాయి దగ్గరికి. సో ఎక్కువ చేయకండి, తొందరగా చేసేయండి, ఎందుకంటే చేతికి కూడా బటర్ కరుగుతుంది. బటర్ కరిగితే అంత బారాదు. ఇప్పుడు మనం కొద్దిగా వెట్ ఇంగ్రీడియంట్స్ పోసు. సో ఈ మిక్స్చర్లో మన ఇందాక వెట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, అవి వేసి కలుపుకుందాం. కొంచెం వేసి కలుపుకుందాం. మనకు ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా చక్కగా కోట్ అయిపోయి దగ్గరికి రావాలి. దీన్ని ఒక 2 మినిట్స్ రెస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నిమిషాలు ఫ్రీజర్లో పెట్టి తెప్పించాను నేను. ఇదేం చేయాలంటే ఇలా పార్చ్మెంట్ పేపర్ మీద కొద్దిగా ఫ్లవర్ వేసి మీరు ఏ కర్రతో అయితే రోల్ చేసుకున్నారో కూడా దానికి కూడా మంచిగా ఫ్లవర్ రాయండి. ఫ్లవర్ రాసి దీని మీద కూడా కొద్దిగా ఫ్లవర్ వేసి దీన్ని ఒక 1 ఇంచ్ సైజులో రోల్ చేసుకోండి.
అంతా కొద్దిగా ఈవెన్గా చేసుకోండి. ఈవెన్గా లేకపోతే ఏమవుతుందంటే ఓ పక్క ఉడుకుతుంది, ఓ పక్క ఉడకదు, మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది. సో ఈవెన్గా వచ్చేటట్టు చేసుకోండి. సో ఇది మనకు కావాల్సింది. దీన్ని ఇప్పుడు కట్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఉంది కదా, ఇలా పిండిలో దీన్ని ఒక్కసారి ముంచుకోండి. కట్టర్కి కూడా సరిపడా పిండి ఉండాలి, లేకపోతే అతుక్కుపోతుంటుంది. దీని మీద దీన్ని ఇలా కట్టర్ పెట్టి కట్ చేసుకోండి సర్కిల్స్గా. ఆ తర్వాత ఈ సర్కిల్స్ని మెల్లగా తీసి ఒక బేకింగ్ ట్రే మీద పెట్టుకోండి. ఈ బేకింగ్ ట్రే కింద నేను సిలికాన్ మ్యాట్ వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర సిలికాన్ మ్యాట్ లేకపోతే కనుక మీరు దాన్ని పార్చ్మెంట్ పేపర్ వేసి పెట్టుకోండి. కొంచెం జాగ్రత్తగా తీసి పెట్టుకోండి వీటిని దగ్గర. ఇవి బిస్కెట్స్ కావు కదా, షార్ట్ క్రస్ట్ కేక్. సో దగ్గరగా పెట్టుకోండి. ఇలా మళ్ళీ కొద్దిగా పిండేసి మళ్ళీ దగ్గర చేసుకోవచ్చు. కానీ ఎక్కువ హ్యాండిల్ చేసి ఎక్కువ పొంగవు. ఇప్పుడు ఈ ఆఖరిలో వేసేది తప్పకుండా ఎక్కువ పొంగదు. అండ్ ఇవన్నీ క్రాక్స్గా వస్తాయి, ఏం పర్వాలేదు, తినడానికి బాగానే ఉంటుంది. ఫైనల్లీ తినడానికి కదండి కావాల్సింది. ఇక ఆఖరిది మిగిలిపోయింది. నేను వచ్చిన దాన్ని ఇలా పక్క పెడదాం. ఇవన్నీ చక్కగా ఒక ట్రేలోకి తెచ్చానండి. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం క్రీమ్ పెట్టి బ్రష్ చేస్తున్నాను. దీన్ని ఎగ్ వాష్ అయినా చేయొచ్చు, కాకపోతే నేను క్రీమ్ వాష్ చేస్తున్నాను. ఎందుకంటే క్రీమ్ వాడాం కదా అందులో, అందుకని క్రీమ్ వాడుతున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి నేను అవన్లో పెడుతున్నాను. సో దీన్ని ఒక 12 to 15 minutes సెట్ చేసి వదిలేద్దాం. ఇదిగోండి మన షార్ట్ బ్రెడ్స్ రెడీ అయ్యాయి. నేను దీని మీద ఆరడానికి పెడుతున్నాము. కొంచెం చల్లారాక వీటిని ముస్తాబ్ చేద్దాం. ఇప్పుడు షార్ట్ బ్రెడ్ అయిపోయిందండి మంది. చక్కగా దీన్ని ఇలా కట్ చేద్దాం. చల్లారినాయి కదా, చక్కగా కట్ చేయడానికి వస్తున్నాయి. విప్ క్రీమ్ దీని మీద కొద్దిగా వేసుకుందాం. నీట్గా ఒక లేయర్ విప్ క్రీమ్ ఇలా పెట్టుకొని దీని మీద మన లవ్లీ స్ట్రాబెర్రీస్, దీని మీద మనం ఇలా నీట్గా స్ట్రాబెర్రీస్ అరేంజ్ చేసుకుందాం. నేను స్ట్రాబెర్రీస్ అన్నిటినీ డ్రైన్ చేశాను. అది సో మన స్ట్రాబెర్రీ షార్ట్ కేక్ ఈజ్ రెడీ టు సర్వ్. ఇది మన కేక్ కాదండి, ఇది షార్ట్ బ్రెడ్ కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది, సాల్టీగా లెస్ స్వీట్గా ఉంటుంది. ఇది కొంచెం తీపి నచ్చని వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇలా తిన్నాం. సో ఇది అమెరికన్ వర్షన్ ఆఫ్ ఇంగ్లీష్ కోన్స్ అనాలి నేను, అందుకని చాలా నాకు నచ్చింది. మీరు ట్రై చేసి చూడండి. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, పెట్టడానికి కూడా కేక్ లాగా ఉంటుంది. దిస్ ఇస్ నాట్ ఎ కేక్, దిస్ ఇస్ ఎ షార్ట్ బ్రెడ్. ప్లీజ్ డూ ట్రై. నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ నుంచి మీ అనుపమ.